రాజ్యం ఏర్పాటు చేసుకోవడం కూడా నీకు ముఖ్యం కాదు. విశాలాంధ్ర ప్రజారాజ్యం నేను చాలా కాలం అనుకునేవాడిని. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అంటే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అంటే కమ్యూనిస్టు పేదల రాజ్యం అంటుంటారు కదా, అట్లాంటిదేమో అనుకున్నాను. అది కాదట, ఇందులో వివరణ ఇచ్చారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అంటే అప్పటికే ఆంధ్రలో ఆధునిక ప్రజాస్వామ్య పాలన ఉందని సర్కార్, బ్రిటిష్ సర్కార్ పాలనలో. తెలంగాణలో మాత్రం ఫ్యూడల్ వెనుకబాటుతనానికి సంబంధించిన పాలన ఉందని, ఈ ఫ్యూడల్ పాలన ప్రజాపాలన కాదు, ప్రజాస్వామ్య పాలన కాదని, ఆంధ్రలో ఉన్న ప్రజాస్వామ్య పాలనతో కలిపితే తెలంగాణకు కూడా ప్రజాస్వామ్యము అనేటటువంటి అంటువ్యాధి అంటుకుంటుంది అని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అంటువ్యాధి అంటున్నారు. మరి అట్లా జరిగింది. సోకాలు గొప్ప గొప్ప పదాలు విశాల దృక్పథం, సమైక్య దృక్పథం, ప్రజా దృక్పథం, ప్రజాస్వామ్య దృక్పథం, ఈ దృక్పథాలన్నీ నిజమైనవి కావాలని చరిత్ర తెలుస్తాం. ఇది ఒక. రెండోది మరొక ముఖ్యమైనటువంటిది ఇందులోనే ఉంది. ఈ మొదటి రెండో హైదరాబాద్కు సంబంధించి కలుపుకోవడం విషయంలో ఎప్పుడైతే హైదరాబాద్ తెలంగాణలో ఒక భాగం, తెలంగాణకు ఒక రాష్ట్రంగా మార్చేది, రాజధానిగా మారుతుంది, దాన్ని మారనీయకుండా ఉండటం కోసం వాళ్ళు అప్పుడేసినటువంటి పునాదుల్లో ఆంధ్రతో కలపాలనుకున్నప్పుడు ఆంధ్ర కూడా రాజధానిగా మారుతుందా మారదా ఆలోచించండి. ఒకటి మూలాలు అక్కడి నుంచి ఉన్నాయి. ఇక రెండోది ఇంకొక విషయం చెప్పి నేను ఈ లింక్లో వస్తాను. విలీన సందర్భంలో కూడా చరిత్రాత్మకంగా చూస్తే అది ఒక చారిత్రక విద్రోహ దినంగా చాలా మంది మాట్లాడుతారు. ఎలాంటి విద్రోహం? కమ్యూనిస్టు నిర్మించిన పోరాటాన్ని భూస్వాముల తరఫున నెహ్రూ సైన్యాలు వచ్చి ప్రజలు ఏ భూమి కోసం అయితే పోరాడారో ఆ భూమిని ప్రజలకు ఉంచకుండా తిరిగి మరి భూస్వాములు కట్టబెట్టింది కనుక ఇది తెలంగాణ విద్రోహ దినం. అదే యూనియన్లో విలీనం కావటాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఆర్య సమాజ్ వాళ్ళు, అది మన పటేల్ విమోచన దినం. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సాధించినటువంటి ఒక విముక్తిని కావాలని చూసుకోండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ లాగా కూర్చుంటే నైజాం నవాబు ఆయన పాదాల దగ్గర తల ఉంచాడు, లొంగిపోయాడు, పదే పదే అదే ఫోటో వేస్తారు. అట్లా లొంగ తీసుకున్నటువంటి, కుంగ తీసుకున్నటువంటి ఉక్కు మనిషి అని నాకు అనిపిస్తుంది. ఉక్కు మనిషి ఉక్కు పాదంతో అనిచేసిన మనిషి. ఈ ఉక్కు పాదం రూపంలోనే ఉందని అనిపిస్తున్నారు. ఉక్కు పాదంతో అనిచేసిన మనిషిగానే ఈ విలీనం జరిగింది. ఈ విలీనం జరిగేటప్పుడు కాశ్మీర్ సంబంధించిన విలీనం కూడా జరిగింది. కాశ్మీర్లో కనీసం స్వయం నిర్ణయాధికార హక్కులైన ఆ రాష్ట్రం సాధించుకున్న తర్వాతనే భారత యూనియన్తో సంబంధంలోకి వచ్చింది. ఇక్కడ ఆనాడు నైజాం నవాబు రాజు నాకు కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి స్వయం నిర్ణయాధికార హక్కులు కావాలి. బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు రెండు రకాల పరిపాలన ఉన్నాయి. ఒకటి బ్రిటిష్ ఇండియా, రెండోది సంస్థానాల ఇండియా. దాదాపు 500-600 సంస్థానాలు స్వతంత్రంగా ఉండినాయి బ్రిటిష్ పాలనలో కూడా. అందులో పెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం, అట్లాగే కాశ్మీర్ సంస్థానం కూడా. అట్లాంటి అయినప్పుడు హైదరాబాద్ సంస్థానానికి సంబంధించినటువంటి ఒక నైజాం రాజు కాశ్మీర్ సంస్థానానికి సంబంధించిన వాళ్ళు అడిగినట్టే కొన్ని హక్కులు అడిగాడు. ఏ హక్కులు ఏ షరతులు ఒప్పుకోకుండా బలవంతాన దాన్ని కలుపుకోవడం అనేది తెలంగాణ ఆనాడు భారత యూనియన్లో విలీనాన్ని కలపడం ద్వారా రాష్ట్రానికి ఉండదగిన హక్కును కూడా ఏమాత్రం పొందకుండా అవమానకరంగా అణిచివేత గురై విలీనం చేయబడింది. దీన్ని ప్రమోట్ చేసిన వాడు ఆర్య సమాజ్ వాడు అని ఇప్పుడు దాన్ని అనుకుంటూ వస్తున్నాం. దాన్ని కమ్యూనిస్టు కూడా ప్రమోట్ చేశారు. దానికి కూడా హిస్టారికల్ రిఫరెన్స్ దీంట్లో. దానికి కారణం ఏం చెప్పినారంటే ఆనాడు సుందరి గారు రాసిన దాంట్లో ఇంకో కూడార్థం కూడా ఉందట. విశాలాంధ్రలో ప్రజారాజ్యం, మరి భారతదేశంలో యూనియన్ రాజ్యం. విశాలాంధ్రలో ప్రజారాజ్యం, ఈ ప్రజారాజ్యం దేంతో లింకపై ఉంటుంది? కేంద్రంలో యూనియన్తో లింకపై ఉంటుంది కనుక యూనియన్లో, కేంద్రంలో యూనియన్ రాజ్యం, విశాలాంధ్రలో ప్రజారాజ్యం. అంటే తెలంగాణ ముందు యూనియన్లో కలవాలి, ఆ తర్వాత విశాలాంధ్రలో కలవాలి, ఆ తర్వాత మళ్ళీ యూనియన్లో కొనసాగాలి. 2 స్టెప్స్. ఈ రూపంలో ఈ విలీనాన్ని వాళ్ళు ఎందుకు బలపరిచినారంటే, ఈ పుస్తకంలో ఒక రెఫరెన్స్ ఏమి ఇచ్చినారంటే ఆనాడు ఈ నిజాం సంస్థానాన్ని
పాకిస్తాన్లో కలపాలని చెప్పి నైజా నవాబు ఆలోచిస్తున్నాడు. పాకిస్తాన్లో కలపాలా, హిందుస్థాన్లో ఉంచాలా అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. చర్చనీయాంశం అయినప్పుడు పాకిస్తాన్లో కలవదగ్గ, నిజాయితీగా కలవదగ్గవి 6-7 కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అవి కలవచ్చు. కానీ హైదరాబాద్ మాత్రం కలవడానికి వీల్లేదు, ఇది హిందుస్థాన్లోనే ఉండాలి అని కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం చేసింది. నేను అనుకున్నాను అసలు హిందుస్థాన్ పాకిస్తాన్ అనేదే ఇస్లాం హిందూ అనే 2 మతాల ప్రాతిపదిక మీద చేసిన విభజన. ఈ 2 మతాల ప్రాతిపదిక మీద చేసిన 2 జాతుల సిద్ధాంతాన్ని కమ్యూనిస్టులు బలపరచడం ఏంటి? పాకిస్తాన్లో ఉండకుండా హిందుస్థాన్లో ఉండటం అవసరమని తీర్మానం చేసి ఆ రకంగా దీన్ని యూనియన్లో కలపాలని దానికి సపోర్ట్ ఇస్తూ తీర్మానం చేసిన కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్. ఆర్య సమాజ్ వాళ్ళు ఇది విలీనం విమోచన దినం అన్నారు. పాకిస్తాన్లో కలవకుండా హిందుస్థాన్లో కలవడం అనేది పాకిస్తాన్ చేతికి కూడా విముక్తి కావడం అనే విషయంలో దీనికి కమ్యూనిస్టు కూడా విముక్తి కావాలనేది పాక్షికంగా కలిగి ఉన్నారనేది ఇందులో బయటపడతారు. ఎందుకు ఈ పని చేశారు అంటే, ఒకటి విలీనం భారతీయులలో జరగాలి, పాకిస్తాన్తో కలవకుండా. ఇంకొంచెం లాజికల్గా చెప్తే పాకిస్తాన్లో హైదరాబాద్ కలిస్తే హైదరాబాద్ నగరం ఆంధ్రకి రాజధాని ఎట్లయితుంది? పాకిస్తాన్కి రాజధాని అయిపోతేమో. అందుకని ఆంధ్రకి రాజధాని హైదరాబాద్ కావాలి అంటే ఇది పాకిస్తాన్లో కలవకుండా, అంతకని పెద్ద సిద్ధాంతం లేదు దీంట్లో. ఆ రకంగా తీర్మానం ఆ రకంగా బలపరిచినటువంటి ప్రయత్నం కూడా వెళ్ళింది. ఇక తర్వాత నేను చివరి విషయానికి వస్తున్నాను. చివరి విషయం ఏంటంటే,